సాతాను స్వరాన్ని ఎలా గుర్తించాలి అనే వీడియో క్రింద ఒక కామెంట్ వచ్చింది. సాతాను స్వరాన్ని వినబట్టే కదా మీకు జ్ఞానోదయం అయ్యింది, మీరు వస్త్రాలు ధరించుకోగలుగుతున్నారు, లేకపోతే ఇప్పటికీ నగ్నంగా ఆ ఏదైనా తోటలో తిరుగుతూ ఉండేవాళ్ళు. మీరు సాతానుకి చాలా రుణపడి ఉన్నారు అని మరి ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు పెట్టారు. అంటే సాతాన్ ఏదో మేలు చేసినట్లు, సాతాన్ ద్వారా అందరూ వస్త్రాలు ధరించుకుంటున్నారు, అందరూ బాగున్నారన్నట్లు పెట్టారనమాట కామెంట్. అయితే సత్యం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వారు దిగంబరులుగా ఉండాలని కాదు. దేవుడు వారిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మించాడు. అయితే దేవుడు వెలుగును వస్త్రంగా ధరించుకున్నాడని 104వ కీర్తన 2వ వచనంలో రాయబడింది. దేవుని యొక్క వస్త్రాలు ఏంటంటే వెలుగే వస్త్రం. హల్లెలూయా. అట్లాగే ఆదాము హవ్వకు కూడా మహిమ వస్త్రాలను ఇవ్వాలని, వెలుగును వారికి వస్త్రముగా ధరింపచేయాలనేది దేవుని యొక్క ఆలోచన. అయితే ఒక టెస్ట్ పెట్టి వారు విధేయులుగా ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞకు లోబడుతున్నారు అని నిర్ధారించుకున్నాక ఆ వెలుగు వస్త్రాలను వారికి ఇవ్వాలి. ఎందుకంటే అవి మహిమ కలిగిన వస్త్రాలు. ఆ మహిమను పొందుకున్న వారు నిత్యము జీవిస్తారు. వారికి ఒక టెస్ట్ పెట్టాడు. మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మీరు తినొద్దు. ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాత వారికి ఆ వస్త్రాలను ధరింపచేయాలని దేవుని యొక్క చిత్తం. అయితే ఈలోపే సాతాను వచ్చి వారిని మోసం చేయడం జరిగింది. వారు ఆ యొక్క పండు తిని తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులతో కచ్చడాలు చేసుకొని తమ దేహాన్ని కప్పుకున్నారు. అంజూరపు ఆకులు ఎంతవరకు వారి దేహాన్ని కప్పుతాయి? సగం కప్పుతాయి, సగం కప్పవు. సాయంత్రం అయితే వాడిపోతాయి. అలాంటి వస్త్రాలు సాతాను వలన వారు ధరించాల్సి వచ్చింది. అయితే దేవుడు వారి యొక్క పరిస్థితి తెలుసుకొని ఒక గొర్రెపిల్లను వధించి చర్మపు చొక్కాయిలను చేసి వారికి ధరింపజేశాడు. ఇది ఏదైనా తోటలో జరిగింది. అంతేగాని సాతానేమీ వాళ్ళకేమీ మంచి బోధ చేయలేదు. సాతానికేమీ ఎవరు రుణపడి లేరు. అయితే ఒకవేళ ఆదాము హవ్వ గనక ఆ మహిమ వస్త్రాలను స్వతంత్రించుకొని ఉన్నట్లయితే వారు దేవుని మహిమను పొందుకొని శక్తివంతులుగా జీవించేవారు. ఈ రోజున మనం చూస్తున్నటువంటి ఈ యొక్క దాడులు, స్త్రీల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు ఏవి కూడా అప్పుడు ఉండేవి కావు. ఎందుకంటే మహిమ వస్త్రాలను ధరించుకున్న వారిని ముట్టుకోవడానికి కూడా ఎవరికి అవకాశం లేదు. కాబట్టి అటువంటి అవకాశాన్ని పోగొట్టాడు సాతాను. కానీ ఏం మేలు చేయలేదు వాళ్ళకి రుణపడి ఉండడానికి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి నామమందు విశ్వాసం ఉంచి ఎవరైతే నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారో వారికి దేవుడు ఈ యొక్క వెలుగుని వస్త్రంగా ధరింపజేస్తాడు. అక్కడ ఆ యొక్క క్రొత్త ఆకాశము, ఆ క్రొత్త భూమిలో బలాత్కారం అనే మాట కానీ, పాడు అనే మాట కానీ వినబడదు. ఎందుకంటే వారందరూ కూడా మహిమ వస్త్రాలను ధరించుకొని ఉంటారు.